థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక విషయానికి వస్తే వెరీ సింపుల్, వచ్చాను వెరీ ఆబ్వియస్. ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ కవిత గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప 2 లాస్ట్ చెప్తా, అది డెజర్ట్ లాంటి, అది లాస్ట్ కూడా చెప్పాలి. సుకుమార్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్లీ ఆవిడ క్లైమాక్స్ చేస్తున్నావు ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట ఉన్నారు, నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, ఎలాగో సుకుమార్ గారు వస్తారు, నేను సుకుమార్ మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారికి ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలు చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నా లైఫ్ నేను జనరల్లీ అన్న ఈ మాట, నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్ మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైర్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను దగ్గర మీరు ఆ మాట అడిగిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, నిలబడాలి. మా ఫ్రెండ్ కావాల్సిన నాకు ఇష్టం అయితే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా అంటే ఎందుకు తెలిసిందే. అండ్ అట్లా మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్ ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్ లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా వాలంటీర్ చేసి సినిమా తీస్తా చూసారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇట్స్ వెరీ నైస్ దట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలని నేను తీసుకునే ఇనిషియేటివ్. ఇదేదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయడం అంటే అది కాదు. మీరుగా చేయడం అనేది మీరు సొంతగా, అసలు నాకు తెలిసింది సుకుమార్ గారు ఏ మాత్రం సంబంధం లేకుండా చేశారు. సో లైక్ కంగ్రాచులేట్, సభాముఖంగా అభినందిస్తున్నాను. దానికి ఫస్ట్ టైం నీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే ఒకట్లే కవితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ తీసుకోవచ్చు. And I'd like to congratulate all the my best wishes to all the producers and most important technician, the director, ఇందా చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే మాట, ఎవరు ఎంత బాగా చేసినా, ఒక సినిమాలో 500 మంది పనిచేసినా, 1000 మంది పనిచేసినా, 10,000 మంది పనిచేసినా, వాళ్ళందరికీ ఇచ్చేది ఒకే ఒక మనిషి, అది డైరెక్టర్. ఆర్టిస్ట్ బాగా చేయొచ్చు, టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళందరి కల్మినేషన్ ఇస్ ద డైరెక్టర్స్ వర్క్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ గివ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, లిరిక్ రైటర్స్, ముఖ్యంగా భాస్కర్ పటేల్ గారు, అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్. అండ్ వస్తే ఈ సినిమా ఆర్టిస్ట్ గురించి ముఖ్యంగా చెప్పాలి, రావు రమేష్ గారి గురించి. నాకు ఎంతో, నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే నేను ఆయన నేను వేదం సినిమా చూసి, సినిమా అయిపోయిందంటే కృష్ణ అడిగారు, ఎవరు ఇందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు, చాలా బాగా చేశారు అని ఆయన తీసుకుంటే ఇలాగా రావు గోపాలరావు గారు అబ్బాయి అని అంటారు. రావు గోపాలరావు గారు అబ్బాయా అంటే, రావు గోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు మా ఇంట్లో కనిపించారు. అంటే నేను సడన్ ఎమోషన్ అయిపోయాను, అవునా అని. ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గ్రాఫ్ చూస్తున్నాను, అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, చిన్న క్యారెక్టర్. అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతున్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తాను. వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నాను, నేను అన్నా సార్ నేను చూస్తా, మీరు వెళ్తారు, నేను చూస్తా అని అన్నా. నేను
నిజంగా అలా స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా నేను ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నాను. నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు. అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మన తెలుగు సినిమా చాలా అదృష్టం సార్. నిజంగా నీకు ఎన్నోసార్లు షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను, ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే నేను నిజం చెప్తాను, ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. సో ఈజ్ అన్ ఆర్టిస్ట్ హు పర్ఫార్మ్ artist who perform the other artists' performance. Thank you, Ramesh garu. I wish you all the best. And ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను. మా తాతయ్య గారు అల్లు రామలింగ గారు, వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు గారు ఇప్పుడు కాదు 1970s ఎప్పటి నుంచో, అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్ ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే మాట పాడతాను, ఈనాటి ఈ అనుబంధం రావు రమేష్ గారు. ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. మై డియర్ మొబైల్ ఈ అబ్బాయి గురించి పర్టికులర్ చెప్తాను, నాకు బాగా గుర్తు. నేను బాంబేలో యాడ్ చేస్తున్నాను అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు కంఫర్ట్ రాదు, ఎందుకంటే తెలుగు యాడ్ అది. సో ఈ అబ్బాయి కూర్చొని, ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్, తను అడిగి ఏం చేస్తానంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తానన్నా అది అని చెప్పాడు. అసలు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందా అంటే కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాలోకి రా, ఎక్కువ టైం వేస్ట్ చేయాలని. అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ యాడ్ సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే నీ సినిమానే ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ నా సాంగ్స్ అన్ని చేసి మళ్ళీ రిప్రజెంట్ చేసి నేను సినిమా చేయకపోయినా నా తరఫున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాదా. ఇలా కష్టపడి వచ్చినానని నాకు చాలా ఇష్టం. సినిమా హీరోయిన్ గురించి ముఖ్యంగా చెప్పాలి. మన తెలుగు అమ్మాయి రమ్య. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాగా చాలా మంది అమ్మాయిలు రావాలి. రిజా గారు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తానండి. ఇలాగా ముందు కలిసాను గుర్తులే కానీ మిమ్మల్ని ఎప్పుడు సినిమాలో ఇలా చిన్నప్పుడు ఎవరైనా సినిమాలో ఎలా చూడటం తప్ప ఇదే ఫస్ట్ టైం లైవ్ లో చూడటం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సో పుష్ప లాస్ట్ ఈ సినిమా ఈ ఫ్రైడే వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే థియేటర్లో చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. జనాలు వచ్చి పెద్ద సినిమాలకు వస్తున్నారు, కాకపోతే ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్కి జనాలు వస్తున్నారు. అది చాలా మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలి. ఈ సినిమా వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఈ సినిమా విషయం పక్కన పెట్టి ఒక విషయం అది లాస్ట్ ఇంకొక విషయం. I'd like to congratulate all the national award winners this year. Online national awards చేశాను. నిజంగా నాకు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఎవరెవరికి వస్తే బాగుంటుంది. నేను మనసులో నిజంగా అనుకున్నాను కాంతారానికి వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. విశ్వ శెట్టి గారికి వచ్చినందుకు సభాముఖంగా లైక్ టు కంగ్రాచులేట్ నేషనల్ అవార్డు. అండ్ ఎప్పటి నుంచో నిత్యా మెనన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, నా మంచి ఫ్రెండ్ ఆ అమ్మాయి. సో నిత్య, congratulations. I'm very happy that you got national award. You're an actor who truly deserves to get this award. I'm very very happy for you. And అలాగే మన తెలుగు సినిమాలో కార్తికేయ సినిమాకి వచ్చింది. నిఖిల్ గారికి, చంద్రు మండేది గారికి, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ కంగ్రాచులేషన్స్. వచ్చిన నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది.
ఎందుకంటే కొరియోగ్రఫీ అనేది చాలా క్లోజ్గా పనిచేసిన టెక్నీషియన్. నాతో ఎన్నో సాంగ్స్ చేశారు, మంచి పుట్టుబొమ్మ ఇలాంటి మంచి మంచి చాలా ఆనందంగా ఉంది. అందులో మన తెలుగు వాళ్ళకి వచ్చినందుకు మన అందరం గర్వించాలి. అండ్ ఇంకా లాస్ట్ జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తే నేను భయపడతాను. నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ ఒక అంటే కొంచెం కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, అది ఒక నమ్మకం కూడా కాదు. అది నమ్మకం అనాలా, అది ఏమనాలో నాకు తెలియదు. కానీ నాకెందుకో సినిమా వస్తున్న విధానం అందరికీ చాలా నచ్చి, నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే. అది డిసెంబర్ 6న ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్పాను. చెప్పరా నా బంగారం మా డైరెక్టర్ గారు చూడు, అస్సలు తగ్గేదేలే అని సరిగ్గా చూపాను అంటారు. ఒక్క నిమిషం. ఎంత చెక్కుతున్నాడు. ఇదే కాదు, సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నాడు. సినిమా గారు ఒకసారి ఇందాక నేను ఎక్కువ చెప్పను గురించి, ఏది ఏంటని నేను చూడాలి. బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుతుంది కాబట్టి నా ఫ్యాన్స్ నాకు చెప్తున్నాను, ఎలా ఉన్నా మీకు నచ్చుతుంది కాబట్టి ఈ సినిమా ఇందాక నుంచి డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అన్నాం మీ అందరూ వెయిట్ చేస్తాం, మీరు ఏమంటారో చెప్తారు. ఒకటి అంటే యాక్చువల్గా పుష్ప అనేది మార్కోసం చేసినట్టు వస్తుంది. డెఫినెట్గా పుష్ప అనేది మీకోసం చేసింది. అంటే కొన్నిసార్లు ఒక్క రోజు చేయాల్సింది 2 రోజులు చేయాల్సి వచ్చింది. అది మీకోసమే. ఆ ఒక్కరోజు మీ ఇష్టం. నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది, 2 రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది, 2 సార్లు కష్టపెట్టేది. సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేది అని మూవీ విషయంలో అస్సలు తగ్గేది. సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను. కానీ అది ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా. డిసెంబర్ 6th మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మొత్తం ఇప్పుడే కాదు, ఇంతకు ముందు చేసిన అన్ని ఈవెంట్లకి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సుకుమార్ గారికి నేను లెక్క పెట్టలేనమాట. ఈ సుకుమార్ గారి సినిమా ₹1 లెక్క కొడతాను. అసలు నాకు లెక్క లేదు. ఎంత పెట్టుకోమని నువ్వు చెప్తారు, నేను అంత పెట్టుకోవచ్చు. అర్థమైపోయింది, వెలకట్టలేనిది. అండ్ ఎస్, ద ఫస్ట్ టికెట్ ఇస్ అవుట్. ప్రొడ్యూసర్స్ మోహన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీహరి ఉదయగిరి గారు ఫ్రమ్ లోకమంత్ర సినిమాస్. కవిత గారు ఆల్రెడీ వేదిక మీదే ఉన్నారు. పీపీఆర్ సినిమాస్ నుంచి బుజ్జి రాయుడు గారు, అలాగే ఋషి మార్ల గారు, శివప్రసాద్ గారు. మైత్రి మూవీస్ నుంచి శశి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఇస్ ఆల్రెడీ ఆన్ ద స్టేజ్. రావు రమేష్ గారు, అంకిత్ కోయ, రమ్య, అలాగే శ్రీ గోపాల్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. లీడా మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సుచిర్ ఇండియా నుంచి కిరణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ కిరణ్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఓకే. విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుకుమార్ గారి సోదరులు విజయ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అలాగే మనకి సినిమాటోగ్రఫర్ ఎంఎన్ బాలరెడ్డి గారు, ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు, స్టైలింగ్ నిషా టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సుచిర్ ఇండియా గారు ప్రెజెంటింగ్ అండ్ ఆగస్ట్ 23వ తారీఖున ఈ సినిమాని మనం చూడబోతున్నాము.